ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఊరెళ్ళి వచ్చాక బాల్కనీలో నా మొక్కల పరిస్థితి ఏంటో చూపించాను కదండి. శంకుపూల చెట్టు అయితే మరీ ఎండిపోయింది. అంటే ఈ చివరికి ఉండే వాటికి బాగా డైరెక్ట్ సన్లైట్ పడుతుంది అన్నమాట. అందుకని ఇది ఫస్ట్లో ఉంది కాబట్టి బాగా ఎండిపోయింది. అఫ్కోర్స్ కొంచెం వాటరింగ్ చేశాక ఇంకా బతుకుతుంది అన్న హోప్ అయితే ఉంది. ఇది కూడా చూసారు కదా, ఫుల్గా ఎండిపోయింది. ఫస్ట్ ఒక 3-4 పాట్స్ వరకు అయితే చాలా ఇంటెన్స్గా ఎండిపోయింది అనమాట. తర్వాత ఇంకొంచెం పర్వాలేదు, బాగానే లైఫ్ ఉంది. ఎందుకంటే ఇక్కడికి డైరెక్ట్ సన్లైట్ రాదు, అందుకని అనమాట. మన ఊరు వెళ్ళామంటే మొక్కల హాలత్ అలా అయిపోద్ది కదా, అలాగే అయిపోయింది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఈరోజు. ఇంకా ఎండ కూడా రాలేదు, మొత్తం క్లౌడీగా ఉంది. ఓకే, మన మొక్కలకు వాటరింగ్ చేద్దాం. ముందు నేను వాటరింగ్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకి వాటరింగ్ చేస్తాను. ఈరోజు ఫేస్ చాలా డల్గా అనిపిస్తుంది, సో అందుకని డిఐవై ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ములేటీ పౌడర్ తీసుకున్నాను. దీన్ని లిక్వరస్ రూట్ పౌడర్ అని కూడా అంటారండి. తెలుగులో అయితే అతి మధురం అని కూడా అంటారు. అండ్ ఇదేంటంటే మన స్కిన్కి చాలా మంచిది. స్కిన్ బ్రైటన్ చేయడానికి, పోర్స్ని క్లీన్ చేయడానికి, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, ట్యాన్ని తగ్గించడానికి అన్నిటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మంచి గ్లో ఇస్తుంది ఫేస్కి, ఎందుకంటే క్లీన్ చేస్తుంది కాబట్టి. ఇది ఒక టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను నేను. దీన్ని ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారండి. ఇది మనం తినొచ్చు కూడా, తీయగా కూడా ఉంటుంది. పేరుకు తగ్గట్టే అతి మధురం అన్నట్లు. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ కోసం యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది స్కాల్ప్కి కూడా యూజ్ చేసుకుంటారు కొంతమంది. ఇది నేను 100% న్యాచురల్ పౌడర్ తీసుకున్నాను అనమాట, నాన్ జిఎంఓ ప్రోడక్ట్ది. ఇది ఎల్యూషియస్ న్యాచురల్స్ అన్న బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మిల్తానీ మిట్టి పౌడర్ తీసుకున్నానండి. ఇది కూడా మనకేంటంటే కెమికల్ ఫ్రీ, అంత ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, 100% న్యాచురల్ అనమాట. దీంతో కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మిల్తానీ మిట్టి మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో, మనకి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫేస్ ప్యాక్ ఏంటి అంటే మిల్తానీ మిట్టి అనమాట. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవడం బెటర్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ అది తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న కస్తూరి హల్దీ పౌడర్ అండి. నార్మల్గా మనం పసుపు వేసుకుంటాం కదా, పసుపు స్కిన్కి ఎంత మంచిదో మనకు తెలుసు. బట్ అది కాకుండా కస్తూరి హల్దీ అని దొరుకుద్ది అనమాట, వైల్డ్ టర్మరిక్ అంటారు. సో ఇది మనకి ఎక్కువ బెనిఫిషియల్. సో ఇది తీసుకున్నాను నేను. ఇది మనం ఒక చిన్న బాక్స్ ఆర్డర్ చేసుకుంటే చాలా నెలలు వచ్చేస్తుందండి. సో ఇది మనం సోర్ థ్రోట్ పాలల్లో వేసుకోవడానికి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే 100% న్యాచురల్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే అన్నీ కూడా ఎల్యూషియస్ న్యాచురల్స్ అన్న బ్రాండ్ నుంచే తీసుకున్నాను కదా. ఇవన్నీ 100% న్యాచురల్. అలాగే 3 స్టెప్ ఫిల్టర్ జరుగుతుంది. సో అందుకని చాలా ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట. ఇవి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ఆ లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ మూడింటిని ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్నాను. కస్తూరి హల్దీ మాత్రం కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. సో ఇక్కడ నేను వాటర్తో కానీ, రోజ్ వాటర్తో కానీ దేంతో అన్నా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో మంచిగా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇదేం నానాల్సిన అవసరం ఉండదండి. ఇన్స్టెంట్గా మనము మిక్స్ చేసుకొని వెంటనే వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగ ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది కదా. ఇంకా ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఫస్ట్ జస్ట్ వాటర్తో ఫేస్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇది అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే స్కిన్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఇదేంటంటే న్యాచురల్గా స్కిన్ని క్లియర్ చేసి, పోర్స్ని అన్నిటినీ క్లియర్ చేసి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది వీక్లీ 2 అలా కూడా వేసుకోవచ్చండి. మనం ఒకసారి బాక్స్ ఆర్డర్ చేసుకున్నాం అంటే చాలా మంత్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మరీ ఎవ్రీ వీక్ వేసేసుకోం కదా. ఇట్లా ఫేస్ డల్ అనిపిస్తున్నప్పుడు, లేదన్నా ఏదైనా పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం హ్యాపీగా ఇది అప్లై చేసుకొని మిగతా మనం పని చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట స్కిన్కి. ట్యాన్ కూడా రిమూవ్ అవుద్ది. అలాగే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఆ ములేటీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనకి డిఫరెన్స్ మంచిగా తెలుస్తుంది అనమాట. అండ్ వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవి న్యాచురల్ వండి డిఐవై ఫేస్ ప్యాక్ కదా. సో మనం ఎలా కావాలంటే అలాగా మనం కన్సిస్టెన్సీ ఎలా కావాలి, లేకపోతే అందులో రేషియో ఎలా వేసుకోవాలి అన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ మిల్తానీ మిట్టి వేసుకోవచ్చు, అలా అన్నమాట.
అండ్ నేను తీసుకున్న ఈ పౌడర్స్ అన్నీ షేడ్ డ్రైడ్ అండి, అంటే మనకి ఎండలో ఆరబెడితే ఒకలా ఉంటుంది, షేడ్లో ఆరబెడితే ఒకలా ఉంటుంది అన్నమాట ప్రోడక్ట్స్. సో ఇది మనకి షేడ్ డ్రైడ్ ప్రోడక్ట్స్. అండ్ అలాగే ట్రిపుల్ ఫిల్ట్రిఫికేషన్ జరుగుద్ది కాబట్టి చాలా ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మన స్కిన్ పైన అప్లై చేస్తాం కాబట్టి పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే అవి మనకి గీరుకునే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇదంతా మొత్తం ఫేస్కి అండ్ అలాగే నెక్కి అంతా కూడా ఒక మంచి థిక్ లేయర్ అప్లై చేసేసాను. ఇలాగే ఉంచేసుకోవాలి. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత మాట్లాడకూడదండి, డ్రై అయ్యేటప్పుడు స్కిన్ కొంచెం టైట్గా అవుద్ది అనమాట. స్కిన్ టైట్నింగ్ కూడా మనకి ప్యాక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదిగోండి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత తడి చేతులు తీసుకొని కొంచెం డ్రై అయిన దాన్ని వెట్ చేసుకుని సర్క్యులర్ మోషన్లో కొంచెం మనం ఇలాగా మసాజ్ చేసినట్లుగా చేసుకుంటే మనకి డెడ్ సెల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా అంతా పోయి ఎక్స్ఫోలియేట్ అవుద్ది అనమాట స్కిన్. సో మనకి మంచి గ్లో వస్తుంది. అండ్ అలాగే డెడ్ సెల్స్, బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివన్నీ కూడా పోయి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. ఇంక నేను స్నానం చేసి వెంటనే రెడీ అయిపోయి బయటికి బయలుదేరిపోయానండి. అండ్ ఇప్పుడు కొంచెం లాంగ్ వెళ్ళాలన్నమాట, జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, కొంచెం పని ఉంది. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా తిరిగి వచ్చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను. ఇంకా లంచ్ బయట ఏదో ఒకటి చేసేస్తాను. జనరల్గా ఇలా బయట తినాలి అన్నప్పుడు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు నేను ప్రాపర్ మీల్ ఆర్ సంథింగ్ రైస్ ఆర్ బిర్యానీ ఇట్లాంటివి ఏమీ ప్రిఫర్ చేయనండి. ఏదైనా శాండ్విచ్ లాంటిది ప్రిఫర్ చేస్తా. అండ్ అలాగే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటా, అంతే. అదే ఇంకా లంచ్ లాగా కన్సిడర్ చేస్తా అనమాట. ప్రాపర్గా అన్నం తినాలి అన్నట్టు చూడను. హలో అండి, ఇంకా వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. అండ్ అందుకనే రాగానే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను, ఎందుకంటే నా ద టైమ్ ఈజ్ 4 o'clock. అండ్ మా వదిన కూడా టీ అలవాట్లేదండి, నాకు కూడా టీ అలవాట్లేదు కదా. సో మావయ్య గారికి ఒకరికి టీ పెట్టేస్తున్నాను అనమాట. సో ముందు టీ ఇచ్చేసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసారండి స్కూల్ నుంచి. వాళ్ళకి రాగానే ఖచ్చితంగా ఏదైనా స్నాక్స్ పెడతా అన్నమాట. అండ్ ఇన్స్టెంట్గా అయిపోయేది, ఈజీగా అయిపోయేది, టేస్టీగా ఉండేదంటే బ్రెడ్ ఆమ్లెటే కనిపిస్తుంది నాకు హ్యాండీగా. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఎగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే మేము బాయిల్డ్ ఎగ్ తింటాం ఎవ్రీడే కాబట్టి. బ్రెడ్ కూడా ఉంది, సో అందుకని చీజ్ స్లైసెస్ కూడా ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి. సో అందుకని చీజ్, ఎగ్, బ్రెడ్ కలిపి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట పిల్లలందరికీ. జస్ట్ ఈజీగా అయిపోవాలి కాబట్టి ఎగ్ కొట్టి వేసి దానిపైన కొంచెం ఉప్పు కారం చల్లేసి బ్రెడ్ అటు ఇటు పెట్టి టోస్ట్ చేసి మధ్యలో చీజ్ స్లైస్ పెట్టేస్తాను, అంతే. చాలా త్వరగా అయిపోతుంది. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి క్రికెట్ కోచింగ్, వచ్చి కాదు, స్కూల్లోనే క్రికెట్ కోచింగ్ వెళ్తారు కదా. క్రికెట్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కాబట్టి రాగానే వాళ్ళకి ఏదో ఫీడ్ చేయాలి అని అనుకుంటుంది. సో అదే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వేసేసి కానీ వాళ్ళు ఆరుగుతున్నారు. సో 6 ఒకసారి వేసి తీసుకెళ్ళాలి. जाके जो मैं లేదా లాస్ట్ వి నాకు ఇది I love bread omelette very much. ఇలా అన్నది తినేసి నెక్స్ట్ టెర్రస్ పైకి కదా పైన బట్టలు ఆపుతా, అంటే 2-3 టర్న్స్ వేస్తాను అనమాట. ఎండలో ఆపితే బెటర్ కదా అని పైన టెర్రస్ పైన. సో అవి వెళ్ళి బట్టలు తీసుకుని రావాలి. తర్వాత చపాతీ పిండి కలపాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ తెచ్చిన బట్టలను మడత పెట్టుకోవడం, లోపల సర్దుకోవడం, ఎవరి గాలి ఇవ్వడం, నేను ఫ్రెష్ చెప్పడం, తర్వాత మళ్ళీ చపాతీలు చేయడం. టైం ఎవరికి ఆగదు, పరిగెడుతూనే ఉంటుంది. రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. దాంతోపాటు మనము పరిగెత్తాలి. ప్రస్తుతం వరకైతే ఇది నేను చేసింది. తినేసా, బ్రెడ్ ఆమ్లెట్ తినేసా. నౌ గోయింగ్ అప్ స్టేర్స్. బట్టలు ఆరేసాను అన్నాను కదా, సో తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ చీకటి కూడా పడిపోతూ ఉంది, వెళ్ళాం. అండ్ నేను ఎక్కువ మెట్లు ఎక్కుతూ దిగుతూ వీడియో ఎప్పుడైనా షూట్ చేసినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారండి, మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదా అని చెప్పి. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉందండి, కాకపోతే నేను యూజ్ చేయను అంతే. మోస్ట్లీ నేనే మెట్లు ఎక్కి దిగుతూ ఉంటాను, కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందని. కాకపోతే థింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా, మనం ఏమన్నా కొనుక్కొచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రం లిఫ్ట్ ఎక్కుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతూనే టెర్రస్ పైకి వెళ్తున్నాను. పైన టెర్రస్ పైన ఈవినింగ్ టైం క్లైమేట్ ఎంత బాగుంటుంది కదా, అన్నీ చుట్టుపక్కలంతా కనిపిస్తూ. ఇట్స్ గుడ్. బట్టలన్నీ సూపర్గా ఆరిపోయినాయి. ఏమైనా ఎండలో ఆరినట్టు బాల్కనీలో ఆరవనిపిస్తుంది. డైరెక్ట్గా ఎండలో వేసాను కాబట్టి
మంచిగా పెళ్ళపల్లాడుతూ ఎండిపోయినాయి. ఇంట్లో అయితే ఇంత కడక్గా ఎండినాయి అన్నట్లు అనిపించదు అనమాట. ఎంతైనా ఎండే మా అపార్ట్మెంట్ పై నుంచి స్టేడియం కనిపిస్తుంది, ఉప్పల్ స్టేడియం. షో యూ వెయిట్ అంటే దూరికి బాగా అక్కడెక్కడ ఉంది కనిపిస్తుంది ఏమో, ట్రై చేస్తా. దిగ్గ ఉప్పల్ స్టేడియం, ఇదిగోండి ఇదే ఉప్పల్ స్టేడియం. మ్యాచ్ జరిగేటప్పుడు అప్పుడు లైట్స్ అన్నీ వేసినప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలు పైకి వచ్చి చూస్తూ ఉంటారు మ్యాచ్ జరిగేటప్పుడు. ఏమన్నా 4లు 6లు కొట్టారనుకోండి అరుస్తారు, ఆ అరుపు కూడా కొంచెం వినిపిస్తుంది అనమాట అందరు అరిస్తే. సో అదే ఉప్పల్ స్టేడియం, అదిగోండి అక్కడ ఉంది, అది ఉప్పల్ స్టేడియం. ఇంత దూరంలో ఉంది. పైకి వచ్చినప్పుడు అంతా అలా ఒక రౌండ్ వేసి అలా అంతా బయట చూసి వెళ్తా. జనరల్గా నాకు జనాలంటే ఇష్టం, మనుషులంటే ఇష్టం, వాళ్ళు ఎవరైనా సరే. ఒక్కదాన్నే ఉంటే ఉండలేనమ్మా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనిపిస్తుంది. కానీ జనాలు ఇష్టం. అందుకని ఎప్పుడైనా ఇంట్లోనే 4 గోడల మధ్య వచ్చినా బయటికి వెళ్ళకపోయినా నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే బయటకు వెళ్తూ ఉంటాను ఏదో ఒక పని మీద. ఒకవేళ వెళ్ళలేదు బయటికి అన్నా సరే టెర్రస్ పైకి వస్తా అనమాట. ఇలా చుట్టూ చూస్తా, ఇంతమంది జనం ఉన్నారు నా కోసం అని అనుకుంటా అనమాట. జనాలు ఉన్నారు అని అంటే ఐ ఫీల్ హ్యాపీ. నాకు ఎప్పుడు జనాలతో అలవాటు. అంటే హాస్టల్లో పెరగడం, మా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అవ్వడము, అమ్మ వాళ్ళ సైడ్ నాన్న వాళ్ళ సైడ్, అలా ఎప్పుడు జనాలే అలవాటు. సో నేను ఒక్కదాన్నే ఉండాలంటే కష్టం, కానీ జనాల్లో ఉండాలంటే ఎవరైనా సరే ఐ లైక్ పీపుల్, అంతే. పలానా వాళ్ళు నాకు ఇష్టం లేదు, వీళ్ళతో నాకు గొడవ అయింది అన్నది ఇంతవరకు ఎవరితోనూ లేదు. నేను ఇప్పటివరకు ఎవరితోనూ గొడవ పడలేదు. అవును కదా. అప్పుడప్పుడు ఆలోచిస్తాను నేను ఎవరితో నాకు గొడవ పడ్డా అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక పర్సన్ పైన కోపం రావడం ఇవన్నీ కామన్. కానీ ఇష్టం లేదు అన్నట్టుండదు. ఆ ఇన్సిడెంట్లో, ఆ సన్నివేశంలో ఆ పర్సన్ బిహేవియర్ నాకు నచ్చలేదు అంతే. నాకు నచ్చినంత మాత్రం అది తప్పు చేసినట్లు కాదు, నాకు నచ్చినంత మాత్రం అది కరెక్ట్ అని కాదు, రైట్? సో అందుకని నేను ఎక్కువ జడ్జిమెంటల్గా ఆలోచించను. ఎవరి ఇష్టం వాళ్ళది, నన్నేం అనట్లేదు కదా, నన్ను అన్నా నాకు ఫరక్ పడదు, అట్లుంటా అనమాట. బేసిక్గా దులిపేసుకునే బ్యాచ్ అనమాట. ఎందుకంటే అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వచ్చింది అనుకోండి జుట్టు పోద్ది, జుట్టు పోయింది అనుకోండి ఇంకా స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకనే వీలైనంత నవ్వేస్తా, ఐ లెట్ ఇట్ గో, అండ్ నేను కూడా వెళ్ళిపోతా అంతే. నచ్చకపోతే తక్కువ మాట్లాడతా అంతే తప్ప ఐ కాంట్ హేట్ పీపుల్. దట్స్ మై వీక్నెస్, ఐ థింక్ సో. సో ఐ లైక్ పీపుల్, అదనమాట. ఇప్పుడు చూసారు కదా చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు మనకి. సో మనకేం భయం లేదు, హ్యాపీగా బతికేద్దాం. ఓకే, ఇంక నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి కింద నాకు పనులవు. సో లెట్స్ గో డౌన్. వెళ్ళిన తర్వాత చపాతీ పిండి కలుపుకుందాం. ఓకే చలో బాయ్. ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు కరెక్ట్గా తెలుస్తుంది. విన్నారా మైక్లో? ఏమంటారు దాన్ని, నమాజ్ టైం. అది ఇప్పుడు టైం కరెక్ట్గా ఈవినింగ్. నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత చపాతీ పిండి కలిపేస్తున్నాను అండి. ఈరోజు బీట్రూట్ మిక్స్ చేసి కలుపుదామని అనుకుంటున్నాను. అది ఎలా చేస్తానన్నది మరి ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ఇప్పుడు వీడియో తీస్తే ఇంకా లేట్ అయిపోద్ది అనమాట. సో హ్యావ్ టు వర్క్ రియలీ ఫాస్ట్, టైం అయిపోతుంది. సో మీ అందరినీ మరొక వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.